గంజాయి కలెక్టర్ ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్తాను, ఆ కలెక్టర్లు వాళ్ళక్కర్లేదు, నేను చెప్తున్నా. ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ కొన్ని వేల ఎకరాలు గంజాయి ఉంది. నువ్వు డ్రోన్లో పట్టుకెళ్తావా, హెలికాప్టర్లు వేసుకెళ్తావా, యుద్ధ విమానాలు వేసుకెళ్తావా, వెళ్ళి చూడు. కొన్ని వేల మందిని పట్టుకుని వెళ్ళినా కూడా నీ వల్ల కాదు అక్కడ ఆపడం. ఎందుకని? అక్కడ ఉన్నటువంటి గిరిజనులు దాంతో మమేకమైపోయారు. ఎందుకని? దశాబ్దాల తరబడి ఇళ్ళు 4 దశాబ్దాల నుంచి ఉంది ఈ పార్టీ కూడా, 2-3 దశాబ్దాలు దాదాపుగా అధికారంలోనే ఉంది కదా. మరి ఏం జరిగింది? ఆ గిరిజనులకి ఉపాధి ఇవ్వలేదు, మనం ఉద్యోగాలు ఇవ్వలేదు, వాళ్ళ ఎదుగుదలకు అవకాశం ఇవ్వలేదు. పైగా వాళ్ళు పనికి ఆహార పథకం లాంటి కూలీల మీద డిపెండ్ అయ్యారు. దాంతో తినడానికి తిండికి సక్రమంగా లేక, ఉండడానికి సక్రమం లేక, బట్ ఈ చివరికి అప్పట్లో నక్సల్స్ వాళ్ళని నమ్ముకునేవాళ్ళు. ఆ తర్వాత నక్సల్స్ కూడా మనం ఏరేసాం. మరి వాళ్ళకి ఏరేసిన తర్వాత వాళ్ళకి ఏమైనా సెక్యూరిటీ ఇచ్చామా? లేదు. ఏం చేశారు? ఇక చివరికి వాళ్ళ యొక్క బలహీనత, ఇప్పుడు కొన్ని ఏరియాల్లో కొన్ని స్వాభావిక లక్షణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సింహాచలం కొండ ఉంది, అక్కడ గంధపు చెట్లు పండుతాయి. మీ ఇంట్లో గంధపు వేయండి, పండదు. అట్లాగే శేషాచలం అడవుల్లోనేమో ఎర్రచందనం, నేను అనేది ఇక్కడేమో సింహాచలం అడవుల్లోనేమో గంధం చెట్లు పండితే అక్కడ దాంతోనే చందనోత్సవం చేసేది.